నేను ఆచరిస్తున్న ఒక చిన్న జీవన సూత్రం సార్ శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు ప్రపంచం దాన్ని అంగీకరించదు. అదే ఏమంటారు మన కాంట్రడిక్షన్. ఇప్పుడు ఇది నేను ఎప్పుడో ఒక పుస్తకంలో, అంటే లావచ్చు అట్లాంటి వాళ్ళు ఉన్న ఎరాలో, అంటే ఇప్పుడు ఇంత సమాజం కూడా లేదు, ఇంత ప్రపంచం కూడా లేదు, అప్పుడే వాళ్ళకి అటువంటి స్ఫురణ కలిగింది. అదేంది, మీరు ఎగ్జాంపుల్ 100% పని చేస్తారు అని మీకుందనుకోండి, దాంట్లో మీరు 50% చేయాలి. కానీ ప్రపంచం ఏం చెప్తుంది, 120% చేయాలని పెట్టుకో అంటది. సో ఇది మనిషికున్న న్యాచురల్ పొటెన్షియల్. ఇది అంటే ఏమంటారు మనం, ఇది ఎందుకో చెప్తా. ఇదేమో ప్రపంచం. నిజానికి మనం అందరం ఇదే చేయాలి. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో అంత ఆవిష్కరించాలి. ఎగ్జాంపుల్, అమెజాన్లో చెట్టు ఉంది, ఇట్లా విత్తనం నడితే ఎంత పొటెన్షియల్ ఉందో అంత ఆవిష్కరించుకుంటుంది అది. ఎందుకు? దీనికి భవబంధాలు లేవు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణ ఒక మీరు సన్యాసం తీసుకుని మీరు 100% పొటెన్షియల్ వర్క్ చేయాలి. నేనేనా కూడా. కానీ మనం సంసారంలో ఉన్నాం, మనకు రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి, భార్యతో టైం స్పెండ్ చేయాలి, నెట్ఫ్లిక్స్లో సినిమా చూడాలి. అందుకని దీంట్లో 50% మాత్రమే పని చేస్తే ఆ మిగతా 50% సమయాన్ని మనం రకరకాల విషయాలకు అలొకేట్ చేయడం వల్ల స్ట్రెస్ ఉండదు. కానీ ఎవరైతే సంసారంలో ఉంటూ బహుబంధాలు ఉండి వాడు 100% నేను వర్క్లో ఆవిష్కరించుకుంటా అంటే వాడు ఇందులో సక్సెస్ అవుతాడేమో, కానీ కుటుంబపరమైన విషయాల్లో వాడు టైం స్పెండ్ చేయని కారణంగా, వాడికి నచ్చిన పనులు చేయని కారణంగా, ఈత కొట్టని కారణంగా, వాడికి ఏదో చిన్న డిజైన్ ఉంది స్కై డైవింగ్ చేయాలి, అది కుదరలేదు. సో ఇంత సాధించింది మొత్తం పక్కకు పోయి ఇవి చేయని కారణంగా వచ్చే స్ట్రెస్ని, బాధని, గిల్ట్ని వాడు అనుభవిస్తాడు లైఫ్ అంతా. దీనికి బియాండ్గా ఇంకో బ్యాచ్ ఉంది, ఎక్స్ట్రా వర్క్ చేయి. ఇప్పుడు కంపెనీల్లో సాగు కొడతారు, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఇంకా అట్లాంటి వాళ్ళు జస్ట్ వర్క్ మ్యానియాక్స్గా మారిపోతారు అంతే. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే పక్కవాడు, వాడి దృష్టిలో మనం ఇంతే. నేను ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఇది పూర్తి అవగాహనలో నుంచి. ఒకవేళ భూమి మీద పక్కవాడు వెళ్ళిపోయాడు అనుకో, అసలు వేరే వాడు బంధువు చూసేవాళ్ళు లేడు అనుకుంటే అసలు 90% మంది పని ఆపేస్తారు. అసలు బయట కూడా సరి చేసుకోలేదు. కానీ ఈ అమెజాన్లో వృక్షము ఎవరున్నా లేకున్నా అంతే పెరుగుతుంది. అట్లా నిజంగా జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు, వాడు వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయని చేయకపోని వాడు ఎంత చేయాలో అంత ఖచ్చితంగా చేస్తాడు. ఇదే యోగి లక్షణం. కాకపోతే యోగికి భవబంధాలు లేవు కనుక చేస్తాడు. లేదా వాడు భవబంధాలు సెటిల్ అయ్యే వరకు ఈ ఫార్ములా పాటించి అవి సెటిల్ చేసినాక వాడు మళ్ళీ 100%కి వెళ్తాడు. కానీ జనరల్గా ఎవడైతే ఈ భవబంధాలు ఉండి కూడా 100% చేస్తున్నాడో, హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ మెనీ సైకలాజికల్ డిసార్డర్స్. దేర్ ఇస్ నో అదర్ వే రౌండ్. నేను చాలామందిని చూసిన ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్, కానీ కుటుంబ వ్యవస్థలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, లేకపోతే పర్సనల్ లెవెల్లో దే ఆర్ సఫరింగ్, లేకపోతే ఫిజికల్ లెవెల్లో దే ఆర్ సఫరింగ్. బికాస్ నాకు బాగా అంటే గుండె కలిచి వేసిన సంఘటన, బాలభాస్కర్ అని విన్నారా పేరు ఎప్పుడన్నా? వయలినిస్ట్ కాదు, ఆయన వేరే. ఇడు బాలభాస్కర్ అని వయలినిస్ట్, ఎక్స్ట్రాడినరీ వయలినిస్ట్. హీ యూజ్డ్ టు ప్లే ఫర్ ఏఆర్ రెహమాన్ అండ్ ఇళయరాజా అండ్ ఆల్ దట్. సో డే ఇన్ డే అవుట్ స్థాయికి మించి వర్క్ చేస్తున్నాడు ఒక టైంలో. నేను చాలాసార్లు అనుకున్నా, అంటే టాలెంట్ ఉంది, అది జస్ట్ డబ్బులో పెట్టేశారే, దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు డబ్బు వేటలో పడిపోయారు. సో ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయి వచ్చి పడుకున్నాడు. నెక్స్ట్ డే భార్యను తీసుకెళ్ళి దేవాలయం తీసుకెళ్ళాలి. నిజానికి ఒక లెజిటిమేట్ ఇప్పుడు ఈ ఫార్ములా కనుక తెలిసి ఉంటే, నేను ఆల్రెడీ నా యొక్క 100% ఎనర్జీని నిన్న రాత్రి పెట్టేసి ఉన్నాను. 1:30కి పడుకున్నా. 4 o'clock కనుక లేస్తే నేను ఫోకస్గా చేయలేను, అందుకని 10 o'clock పోదాం, లేదా నువ్వు 4 o'clock వెళ్ళిపోతే 10 o'clock, ఇట్లాంటి ఒక వ్యాఖ్య ఉంటుంది. కానీ మనోడు 4 o'clock లేచి డ్రైవ్ చేసి ఫ్యామిలీ చచ్చిపోయారు కార్ యాక్సిడెంట్లో. నేను ఇట్లాంటివి చూసినప్పుడు అరే ఒక ఎంత గొప్ప టాలెంటెడ్ పర్సన్
ఇప్పుడు బాలభాస్కర్లా మనం వాయించలేము, అది జన్మతః వచ్చింది ఒక కళ్ళ. దాంతోపాటు గురువుల సమక్షంలో అది రాటు తేలిందా, కానీ ఒక చిన్న తప్పిదం. అంటే నువ్వు సత్యాన్ని చెప్పడం నిర్భయంగా, మానవ సంబంధాలు దెబ్బతింటే ఏమో, భార్య ఏమనుకుంటుంది, ఆ సత్యాన్ని చెప్పడం మొదలు పెట్టాలి. నాకు కుదరదు, సింపుల్. ఉంటే ఉంటుంది ఫ్రెండ్షిప్, బిక్తుంది. మనిషికి భయం ఏమనుకుంటుందో, రాత్రి మనతో మాట్లాడితే అసలు ఏమవుతుంది ఈ బోడి మొహాలు మాట్లాడకపోతే. నువ్వు బాగుంటేనే కదా వాళ్ళు బాగుండేది. సో అందుకని ఒకవేళ ఇలాంటి మానవ సంబంధాలు ఉన్నాయనుకో, 100% పనిచేసే బదులు 50%, 40% చేస్తే కుటుంబానికి బోల్డంత సమయం ఉంటుంది. అట్లా ఇది ఇప్పుడు నేను ఎంచుకున్న ఫార్ములా. నాకే బహుబంధాలు లేవు, బొంగు లేవు. నేను 100%లో ఓన్లీ 20-30% నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు జీవితకాలం ఇంతే. మిగతా టైంలో హాయిగా ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. ఊరికి ఇట్లా సోది పెట్టాలి, లేకపోతే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఓ పెయింటింగ్ వేసినప్పుడు పెయింటింగ్ వేయాలి, ఓ పాట పాడుకోవాలి. దానివల్ల రూపాయి ఉపయోగం లేకపోవచ్చు ఎవరికి, దానివల్ల రూపాయి రాకపోవచ్చు నాకు కూడా. జస్ట్ లైఫ్ అంటే జస్ట్ మనం మనీ మేకింగ్ మిషన్స్ ఉండక్కర్లేదు. దేర్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ మేకింగ్ మనీ. ఇప్పుడు నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఈ క్షణం మీరు పని ఆపేసినా ఏమీ కాదనేది నా యొక్క ఫీలింగ్. పోనీ నా ఉద్దేశం ఏంటంటే ఇంకొక 1 year ఆ తర్వాత ఆపేసేయండి పని. రెండోది, మనీ క్రియేట్స్ మనీ, అందులో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది చాలు, కానీ మైండ్ ఏముంటుంది, ఇంకేదో కావాలి పో అని చెప్తుంది, ఎప్పుడు తోస్తుంది. దానికి ఉన్న ఒక సహజమైన ఫిత్రత్ అది ఉంటుంది. యాడ్ దిల్ మాంగే మోర్, కాదు మైండ్ మాంగే మోర్. యాక్చువల్గా దిల్ మాంగే మోర్ కాదు. దిల్ మాంగే మోర్ అంటే అందరు గుండె నొప్పి చచ్చిపోతారు. మైండ్ మాంగే మోర్. సో ఉన్నది అది ఎప్పుడు రికగ్నైజ్ చేయదు మైండ్. లేనిది దానికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అసలు అది దొరకదనుకుంటే దానికి పిచ్చగా నచ్చుతుంది. అసలు ఇంకా పిడికిలు బిగించిస్తుంది, నినాదం తీసుకొస్తుంది, జెండా తీసుకొస్తుంది, నువ్వు పా అంటుంది, షూ వేసుకో అంటుంది. ఇది అంటే దానికి మంచి మజా వస్తుంది. ఏది మైండ్ పరిధిలో లేదో అది మైండ్కి చాలా ఇష్టం. ఏది మైండ్కి ఎప్పటికీ దొరకదని తెలుస్తుందో విపరీతంగా ఆరాధిస్తుంది దాన్ని. మైండ్కి అందుబాటులో ఉన్నదనుకో దాన్ని అసలు ఇన్సల్ట్ చేస్తుంది, కించపరుస్తుంది, గలీజ్గా మాట్లాడుతుంది. అంటే దాన్ని వెలగొట్టాలి. ఇప్పుడు లేని దాన్ని ఏమో తెచ్చుకోవాలంటది, ఉన్నదాన్ని ఎలగొట్టని చెప్తుంది ఎప్పుడు. లేదా దాన్ని బానిసగా చూడు, దాన్ని ఇన్సల్ట్ చేయి, కించపరచు, దానికి అసలు ఏ విలువ ఇయ్యకు. ఇది మైండ్ యొక్క ప్రాబ్లం. సో సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంత కష్టపడి ఇంత డబ్బు సంపాదించి మనం అనుభవించకుండా పోతే ఎట్లా అనేది నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అంతా ఉన్న చిన్నది మనం అనుభవించాలి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సూపర్ ఫ్లాట్ కట్టుకోండి ఇక్కడనే, అసలు ఇంట్లో ఉంటూనే ఉన్నాడు. పేరు చెప్పాను, మన JNT బ్యాచ్. ఎప్పుడన్నా ఒక 2-3 monthsకి ఒకసారి కలిస్తే, అప్పట్లో అనుకున్నది నువ్వు చెప్పింది కరెక్టేరా, చివరికి నా ఇంట నేను ఉంటనే లేదు. ఇప్పుడు చాలా అంబిషన్స్ వచ్చేసినాయి లైఫ్లో. ఒక పెద్ద కంపెనీలో వాడు చీఫ్ ఏమంటారు డిజైనర్ ఆ టైపు. ఆ తర్వాత వాడు రకరకాల టీమ్స్ని అడ్రస్ చేయాలి, దానికోసం వాడికి ఒక పర్సనల్ అసిస్టెంట్, వాడు ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇవి అయిపోయే లోపు ఆపేద్దాం అనుకునే లోపు ఇంకొక ఆఫర్ వస్తుంది, అంతకంటే పెద్ద పే చెక్ వస్తుంది, ఇంకొక ప్లాట్ కొనుక్కోవాలని థాట్ వస్తుంది. బట్ వాడు అనేది అంటే ఐఆమ్ నాట్ దేర్ టు ఎంజాయ్ అంట. మీ ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీ, నేను పోయేసరికి సోఫాలో మా ఆవిడ టీ చూస్తుంటుంది, నాకు మామూలు గాలదంట. అంటే నేను సఫర్ అవుతున్నా, వాళ్ళు సక్సెస్ అనుకుంటున్నారు. నాది నేను సక్సెస్ అవుతున్న దానికి వాళ్ళు ప్రైడ్గా ఫీల్ అవుతున్నారు. అందరి ముందు నన్ను గొప్పగా చెప్పి పొగుడుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు వర్క్ చేయట్లే. వాళ్ళు ఫుడ్ చేసి పెడుతున్నారు, ఆ ఫుడ్ నేను వండి పెడతా, వాళ్ళని ఇట్లా పని చేయమని పని చేయలేరు. సో ఇప్పుడు నేనే ఒక డైకాటమీ క్రియేట్ చేసుకున్నా, ఒక విరోధపాస్యం. ఫస్ట్ దానికోసం పరిగెత్తిన కదా, అందరు నాకు ఇష్టం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆపే నీకు రాదు, ఎందుకంటే లోన్లు ఉన్నాయి, తర్వాత ఫాల్స్ ప్రెస్టేజ్లు ఉన్నాయి, ఈగోలు ఉన్నాయి. మా కుటుంబ సభ్యుల కంటే నేను ఇంకా పెద్దది కట్టుకోవాలని అనుకుంటున్నా. అది ఫిక్స్ ప్లాంట్ అయ్యింది థాట్. ఇప్పుడు వాళ్ళ భార్య తర్వాత అతను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారంట, అసలు వాళ్ళ ఖాందాన్లనే ఎప్పుడు చేయనంత ఘనంగా పెళ్లి చేయాలి కూతురుదని. ఇంకా అదొక్కటి చాలదు మన దమాదినికి. అంటే పెళ్ళికి ఘనంగా, పెళ్ళికి అసలు ఖాందాన్లనే అసలు ఘనంగా. అంటే ఇప్పుడు
వాళ్ళ ఖాందాన్లో ముఖేష్ అంబానీ లేనందుకు సంతోషించాలి వాళ్ళు. ఉంటే అయ్యే పనేనా అది? అప్పుడు మైండ్ ఇన్సల్ట్ చేస్తూ అసలు ఇదేం బతుకోయా అని. సో లాస్ట్ వర్డ్ ఏంటంటే ఆలోచన. ఇది అందరిది, ఇది ఫిలాసఫీ కానే కాదు, ఇది ఎవ్రీ మైండ్. ఈ ఆలోచనలో కొన్ని వేల ఆలోచనలు ఉన్నాయి, వీటి వల్ల ఏ సమస్య లేదు. ఈ వేల ఆలోచనలో కొన్ని బరువైన ఉన్నాయి, అందులో డౌట్ లేదు. కొన్ని విలువైన ఉన్నాయి, కొన్ని అమూల్యమైన ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. సో ఇందులో 99% హ్యూమన్ కెన్ డ్రాప్. ఈ మొత్తంలో 2-3 ఆలోచనలే యాక్చువల్గా మనిషి బాధ కాదు. ఇది నా ప్యూర్ అబ్జర్వేషన్. కొత్త ఆలోచనలు తీసేస్తా అంటే కుదరదు. ఇప్పుడు ఇది యాడొస్తుంది చూడరా బాలు, టూత్పేస్ట్ది. ఒకప్పుడు 100% జెర్మ్స్ క్లీన్ అవుతుంది, యాడొస్తే కేసులు అయినాయి. అంటే హౌ కెన్ యూ క్లెయిమ్ 100%? అంటే ఏ టూత్పేస్ట్ని 100% నీ టీత్ ప్రాబ్లం క్లియర్ చేయదు. అందుకని 99% అని ఇట్లా మొత్తం పన్ను ఉంటుంది కదా, ఇట్లా మొత్తం జెర్మ్స్ క్లీన్ 1-2 చూపిస్తున్నాడు ఇట్లా. ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది ఇక్కడ. నువ్వు ఎన్ని ధ్యానాలు చేయి, యోగాలు చేయి, భార్య అన్న ఆలోచన ఎట్లా పోతుంది, కూతురన్న ఆలోచన ఎట్లా పోతుంది, పోవి. అందుకని నిజానికి వేరే ఆలోచనలు చూడడం, వేరే ఆలోచనలు గమనించడం బక్వాస్ బుల్షిట్. అది నువ్వు చూసినాం కాదు, చూడకపోయినాం కాదు. ఇంట్లో ఉన్న చీపురు కట్టలాంటిది. మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఈ 3-4. ఈ 3-4 సాటిస్ఫై చేయడానికి మనం నానా సంకల్పం ఆపుతున్నాం. చూడదే నచ్చాయి, ఇది నేను తీసుకుంది నేను ఎప్పుడు ఎటన్నా పోని, నాతో పాటు ఉండేటోళ్ళు ఉంటారు, పిక్తారు. అసలు అది వాళ్ళ ఇష్టం. అది ఎవరన్నా నిన్ను వదిలి వెళ్ళిపోతే అంటే నేనే ఆటో బుక్ చేసి పంపించేది. దొబ్బి ఎక్కడున్నా సల్లా ఉన్న హాయిగా ఉండంతే. అది మాత్రం క్లియర్. రెండోది, అందరు ఏమనుకుంటారు తెలుసా, బయటికి వెళ్ళి నా ఇజ్జత్ తీస్తుందేమని. అందుకే నేను ముందే నిర్ణయించుకో, అసలు ఇజ్జత్ లేదు, నాకు పరువు లేదు, ప్రతిష్ట ఎవడేం చేసుకుంటాడు చేసుకోండి చలో. ఒకవేళ నా లైఫ్లో అటువంటిది జరిగితే కించిత్ బాధపడే సమస్య లేదు. ఎవరన్నా నా గురించి బ్యాడ్గా చెప్పారనుకో, నేనే చెప్తా, అతను చెప్పిన ప్రతిదీ కరెక్ట్. నన్ను అడగొద్దు, ఇంకా వాడిని ఆడుకోకండి, ఇంకా 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 తెలుసుకోండి నా గురించి. ఇంకా అసలు దానికి జవాబు ఇచ్చేది లేదు. ఇట్లాంటి ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. ఎవడు సార్ మనకున్న నిజమైన విలువను లాగేసుకునేది ఎవడి వల్ల కాదు. సో అందుకని ఎవరెవరి దగ్గర అయితే పుష్కలంగా డబ్బు ఉందో ఇంకా సంపాదించడం ఆపేయండి. ఇంకొక రకంగా ఎర్న్ చేయొచ్చు. నాకు ఈ మధ్యన వస్తుంది బాలాజీ, ఇది ఒకరికి ఇచ్చిన సలహా తర్వాత నాకు నచ్చుతుంది. ఇది చూసిన ప్రతిసారి నాకు గుర్తొస్తుంది. ఒక యోగి చేయదగ్గ బిజినెస్ ఏదైనా ఉందంటే కిరాణా షాపేరా. అది నాకు విపరీతంగా గుర్తొస్తారు. నాకు ఇప్పుడు అట్లాంటిది పెట్టాలని నాకు షట్టర్ ఉంటే పెట్టేది వాటికి. అంటే ఇది కిరాణా షాప్ అనుకోరా, వాడు లోపల ఉన్నాడు, షట్టర్ తెరిస్తే ప్రపంచం, షట్టర్ మోస్తే ఇల్లు. అక్కడే ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు. ఇట్లంటే అదంతా, ఇట్లంటే అందరూ వాడికాడికే వస్తారు, వాడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇటువంటిదే, కానీ సామాన్ లేదు ఇక్కడ. ఎక్సలెంట్, అసలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. దీన్ని కొంచెం ఆలోచించాలి. అంటే ఏదైనా ఏదో ఉంది ప్రాబ్లం. ఇదైతే ఇంట్లోనే భార్యాభర్త ఇద్దరు కౌంటర్ మీద కూర్చోవచ్చు, అన్నీ జరుగుతాయి. అలా చేద్దాం, కిరాణా షాప్ ఓపెన్ చేద్దాం. సో అంతే శ్రీనివాస్ గారు, ఒక 2-3 ఏళ్ల తర్వాత మీరు రిటైర్మెంట్ తీసుకోండి. నా పర్సనల్, ఎందుకంటే మనం ఎంజాయ్ చేయొద్దు. మీ ఇంతకాలం తిరుగుతారు కదా. అంటే ఇప్పుడు మనం కాళ్ళు కీళ్ళు దొబ్బిన తర్వాత వేస్ట్, మనం ఏం చేయలేము. పండు గట్టి ఉన్నప్పుడే పిసకాలి.